అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ 24వ రోజున క్షిపణి మరియు డ్రోన్ ముప్పుల తాజా పరంపర ఉద్రిక్తలను పెంచడంతో సోమవారం తెల్లవారుజామున కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాల వ్యాప్తంగా వాయు రక్షణ వ్యవస్థలు క్రియాశీలమయ్యాయి. తెల్లవారుజామున 2:20 శత్రు వైమానిక లక్ష్యాలపై వాయు రక్షణ విభాగాలు చురుకుగా ప్రతిబింబిస్తున్నాయని కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఏవైనా పేలుళ్లు అడ్డుకునే చర్యల ఫలితమేనని అధికారులు పేర్కొంటూ రక్షణ వ్యవస్థలు ఉద్దేశించిన విధంగానే పనిచేస్తున్నాయని నివాసితులు భరోసా ఇచ్చారు. పెరిగిన అప్రమత్తత నేపథ్యంలో సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. రోజు గడిచే కొద్దీ తమ వాయు రక్షణ దళాలు దూసుకొస్తున్న క్షిపణి మరియు డ్రోన్ ముప్పులను ఎదుర్కొంటున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఇది ఇలా ఉండగా సౌదీ అరేబియాలో తూర్పు ప్రాంతంలో వైమానిక ముప్పులను వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రియాద్ వైపు దూసుకొస్తున్న 2 బాలిస్టిక్ క్షిపణులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిలో ఒకదానిని విజయవంతంగా అడ్డుకోగా మరొకటి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జనవాసాలు లేని ప్రాంతంలో పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికెప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తూ మన ఛానల్కు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.